హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'తనువులు కలిసిన వేళ' పార్ట్ 1 సరికొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. 'దరి చేరవే సఖి' ఈ స్టోరీ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ స్టోరీ మీరిచ్చే రీచ్‌ని బట్టి అన్నది నేను కంటిన్యూ చేస్తాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. నేను కంటిన్యూ చేస్తాను. ఇక ప్రోమో చూద్దాం. భయంకరమైన ఒంటరితనానికి లోనైన ఒక అమ్మాయి. ఇక అన్నీ వదిలేసి దూరంగా ఉంటున్న ఒక తండ్రి. వీళ్ళిద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఇద్దరిని ఒకటి చేస్తుందో లేదో చూసేద్దాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. స్టోరీ చాలా రొమాంటిక్గా ఉంటుంది. శృంగారపరమైన సన్నివేశాలు కూడా ఉంటాయి. నచ్చలేనోళ్ళు దయచేసి ఇప్పుడే మానేసండి చదవటం. చదివిన తర్వాత ఎలా ఉందేంటక్క అని నాకు కామెంట్ చేయొద్దు. స్టోరీ అంటే అన్ని రకాల ఎమోషన్స్, ఫీలింగ్స్‌తో కూడిన కథ. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది వాటర్ ఫాల్స్ ఏరియా. దానికి దగ్గరలో ఉన్న ఒక కాలేజ్ రూమ్ మొత్తం అందంగా అలంకరించి ఉన్నారు. ఆ కాలేజ్ మొత్తం ఎటువైపు చూడు అద్దాలు. అందులోంచి చూస్తే ఎదురుగా ఉన్న జలపాతం అద్భుతంగా కనిపిస్తుంది. అసలు జలపాతం అందాలు ఒకవైపు, పచ్చటి ప్రకృతి ఒకవైపు, గాఢమైన డీప్ ఫారెస్ట్ ఇంకొక వైపు. అంత అందమైన ప్రకృతి అందాల మధ్య ఉంది అది. అందులో ఒక అమ్మాయి అలానే నిలబడి ఉంది. అందంగా అలంకరించిన బెడ్‌కి దగ్గరలో. విశాలంగా ఉన్న కాలేజు ఒక విండో దగ్గర నిలబడి ఆమె మనసులో మొత్తం చాలా టెన్షన్‌గా ఉంది. ఇప్పుడు జరగబోయేది తలుచుకుంటే అలాగని బాధగా లేదు. ఏదో తెలియని సిగ్గుంది. పెళ్ళైన వెంటనే తన భర్త తనను ఇక్కడికి తీసుకొని వచ్చేశాడు. మొదటి రాత్రి. ఈరోజు టెన్షన్‌గా, బిడియంగా ఉంది. అలాగే నిలబడి ఉంది. ఆమెకు పల్చని తెల్లటి చీరలో 5.5 అడుగుల పాలరాతి శిల్పంలా నిలబడినట్టు ఉంది. లైట్ మేకప్ వేసి చాలా అందంగా, అద్భుతంగా ఉంది. దేనితో పోల్చినా తక్కువే అన్నట్లు ఉంది ఆమె అందం. ఇంతలో తలుపు తెరుచుకున్న శబ్దం వినపడింది. అంతే ఆమె గుండె జల్లుమంది. అతని అడుగుల శబ్దం వినబడుతూ ఉంటే ఇంకా టెన్షన్‌గా అనిపిస్తూ ఉంది. లోపలికి వచ్చిన అతడు మాత్రం ఆమెను చూసి అలానే ఫ్రీజ్ అయిపోయాడు. అస్సలు ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేను అంటే ఒక్కో అడుగు వేస్తూ ఆమె దగ్గరకు వచ్చి సున్నితంగా ఆమెను వెనక నుంచి హత్తుకుని మెడ దగ్గర తియ్యటి ముద్దు పెట్టాడు అతడు ఆమెకి. అతడలా చెయ్యగానే ఆమెకు నరాలు జివ్వుమన్నాయి. మొ మొదటిసారి ఒక మగవాడి స్పర్శ అలాగే ఉండిపోయింది. ఆమె అసలు కదలకుండా ఆ ముద్దు ఏదో లోకంలో ఉన్నట్టుగా అనిపించింది. బేబీ అసలు ఎంత ముద్దుగా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నాకిప్పుడు నువ్వు కావాలి. ఇప్పుడే, ఈ క్షణమే నిన్ను వదలకుండా నా సొంతం చేసుకోవాలని ఉంది నాకు. ఇన్ని రోజులు అసలు నిన్నెలా వదిలాను? నేనెలా ఉండగలిగాను? అని అన్నాడు అతడు మత్తుగా. ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి నా చేతులను బిగించి 2 చేతులతో ఆమె నడుముని అలాగే నలిపిస్తూ ఇందాక మెడ దగ్గర పెట్టిన ముద్దు కంటే ఇంకొంచెం పైకి తీసుకుని వెళ్ళి తన వెనకాల చిన్నగా చెవి మీద ముని పంటితో కొరికాడు. ఆమె మత్తుగా మూల్గింది. తనకి అతడు తనని అలా చేస్తూ ఉంటే ఆమెకు కూడా ఏదేదో కావాలి అనిపిస్తుంది. అలా చేస్తూ ఉంటే ఈ క్షణమే అతడి ప్రేమ మొత్తం సొంతం చేసుకోవాలి అనిపిస్తుంది. అతడి చేసే పనులకు ఒంట్లో క్రమంగా వేడి పెరుగుతుంది. ఆమె అంత సన్నగా నాజుగ్గా ఉన్న నడుము, ఆమె ఎద సంపద చాలా అందంగా ఉంది. అతడి చేసే పనికి ఉన్నట్టుండి తన ఎద సంపద కూడా పెరిగినట్టే అనిపించింది. ఒక్కసారిగా ఆమె వైపు చూసిన అతడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతడి కళ్ళల్లో ఉన్న భావం గమనించిన ఆమె సిగ్గుతో 2 చేతులు అడ్డం పెట్టుకోబోయింది. కాని వెంటనే అతడు ఆమె 2 చేతులను పట్టుకున్నాడు. ఎంత అందంగా, ముద్దుగా ఉన్నావో తెలుసా? అసలు నీ అందం అంతా ఇక్కడే ఉన్నట్టు ఉంది అని అన్నాడు ప్రేమగా ఆమె వైపు చూస్తూ. అతడొక్కసారిగా అలా చెప్పగానే ఆమెకు మరింత సిగ్గుపడింది. అలా చెప్పకు, నాకు సిగ్గేస్తుంది అంటూ అతడి మెడ వంపుల్లో తలదాచుకుంది. చెప్పాగా, నేను కాకపోతే ఎవరు చెప్తారు నా భార్య అందం? నేను మెచ్చుకోకపోతే ఇంకెవరు మెచ్చుకుంటారు?
మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగం అద్భుతంగా ఉంది తెలుసా? అసలు నిజంగా ఇన్ని రోజులు నీలాంటి అమ్మాయిని నేను ఎందుకు దగ్గరికి రానివ్వలేదు అనిపిస్తుంది నాకు అంటూ ఆమె ఒళ్ళంతా తడుముతూ పైనుంచి కింద వరకు ముద్దులు పెట్టసాగాడు. తర్వాత మునుపంటితో ఆమెను మెల్లగా కొరికాడు. ఒక్కసారిగా అతడి చెయ్యి ఆమె మీద పడగానే ఆమె మరింతగా తల్లడిల్లిపోయింది, అల్లాడిపోయింది. అసలు అతని స్పర్శ తగలగానే అతడు ఆమెను తన చేతులతో బంధించి పెదాలతో ముద్దులు పెడుతూ, అలాగే తన శరీరం అంతా కూడా ముద్దులు పెడుతూ స్పృశిస్తూ ఉన్నాడు. ఇక అతడు చేసే పనులకు ఆమెకు శరీరంలో తాపం పెరిగిపోతూ ప్రతి క్షణం అతడి పేరు తీయగా పిలుస్తుంది. అతడు బేబీ అని పిలుస్తూ ఉంటే అలాగే అతన్ని తన ఎదకు గాఢంగా హత్తుకుని అతడి జుట్టు కుదుల్లోకి తన చేతులను పోనిచ్చి అసలు చాలా సేపటి వరకు అతడు అక్కడి నుంచి లేవనే లేవలేదు. ఎంత జుర్రుకున్నా తడిదాహం తీరటం లేదు. చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాడు. అతడు తనని అలా చేస్తూ ఉంటే ఆమెలో ప్రతి క్షణం కోరిక పెరిగిపోతూ ఉంది. ఇంక నేను తట్టుకోలేను అంటూ ఆమె అతని వైపు చూస్తూ చెప్పింది మత్తుగా. అప్పుడేనా? ఇప్పుడే కదా మొదలయింది. కొంచెం ఆగు. నాకైతే అసలు ఇక్కడి నుంచి కిందికి దిగాలనే లేదు అంటూ మరింతగా 2 చేతులతో ఆమె పరువాలని బంధించాడు. ఇంకా కోరికగా తన మోహాన్ని తీర్చుకుని తన ఒళ్ళంతా ముద్దులు పెడుతూ ఏదేదో చేస్తూ ఉన్నాడు. ఇక అతడు చేసే ప్రతి పనికి క్షణ క్షణానికి ఆమెలో కోరికలు చెలరేగిపోతున్నాయి. ఇక మరింత గాఢంగా తనని అదుముకుంటూ ఇంకా ఏదేదో చెయ్యి అన్నట్టు అతన్ని తడుముతుంది. పైన అసలేమీ లేకుండా ఆమెను అర్ధనగ్నంగా చేశాడు. చేతులకి ముద్దు పెట్టి చేతి గాజులను తీశాడు. మెడ మీద ముద్దులు పెట్టి కట్టిన తాళి తప్ప అన్నీ తీసేశాడు. చెవులకు ముద్దు పెట్టి అక్కడ ఉన్న కమ్మలు తీశాడు. మళ్ళీ ఆమె దొండపండులాంటి పెదాలను అందుకుని ఇంకా డీప్‌గా ముద్దు పెట్టుకుంటూ ఆమె ఎంగిలి అమృతాన్ని జుర్రుకుంటున్నాడు. అతడు అలా చేస్తూ ఉంటే ఆమె మరింతగా అతని చుట్టూ చేతులు వేసి ఇంకా గాఢంగా తన ఎదకేసి గట్టిగా అదుముకుంటూ ఉంది. ఇది పార్ట్ 1 అండి. మీకు నచ్చితే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. స్టోరీ కంటిన్యూ చేస్తాను. మీకు నచ్చితేనే కదా నేను ఇస్తాను. స్టోరీ మట్టికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే స్టోరీలో రొమాన్స్, సస్పెన్స్ అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి. ఇంకా చాలామంది నీ తనువు నాదే చెలియా స్టోరీ ఎందుకు ఆపేశారు? ఎందుకు తొందరగా ఎండ్ చేసేశారు అంటున్నారు. నేను కొంతమందికి కామెంట్ చేశానండి. అందరికీ చెప్పలేను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు రీచ్ రాకపోతే నన్నేం చేయమంటారండి? నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక అవన్నీ మీతో నేను చెప్పుకోలేను కదా! మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. రీచ్ వస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. చెయ్యాలి చెయ్యాలని అనిపిస్తది. ఇప్పుడు నేను పెట్టే ఏ స్టోరీ అయినా మిమ్మల్ని అడిగే నేను పెడతాను. మీకు నచ్చితేనే నేను పెడతాను. ఫస్ట్ పార్ట్ పెట్టిన తర్వాత చెప్పండి. మీకు నచ్చకపోతే నేను ఆపేస్తాను. మీరు కంటిన్యూ చేయమంటేనే చేస్తాను అని చెప్తున్నాను. కొంతమంది నా సబ్స్క్రైబర్స్ డైలీ కూడా కామెంట్ చేస్తారు. వాళ్ళ కోసమైనా పెడదామని అనుకుంటాను. కాకపోతే 10 మంది కోసం, 20 మంది కోసం నేను డైలీ పెట్టిన వ్యూస్ రాక నేను బాధపడి, నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నానో తెలుసండి. ఒక్క స్టోరీ చేయడానికి నాకు 1 గంట పడుతుంది. అది మీరు అర్థం చేసుకోండి. మా కష్టానికి తగిన రిజల్ట్ వస్తేనే కదా మేమైనా ఎవరైనా కష్టపడేది. ఏ యూట్యూబర్ అయినా. ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ కూడా మీరు మంచిగా రీచ్ వస్తే మటికి నేను సెకండ్ పార్ట్ పెడతాను. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. అండ్ కామెంట్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. దరిచేరవే సఖి రేపు 2 పాటలు ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.